మీద రెడ్లు దళితుల్ని కించపరిచే పనిలో ఉన్నారా? కోమటిరెడ్డి మీద అట్లా కామెంట్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనుకుంటుందంట కదా, ఏమంటారు? అది నాకు తెలియదు. హైకమాండ్ ఏం నిర్ణయం చేస్తుందో ఏం ఆలోచన చేస్తుందో నాకు తెలియదు. అది అంటే ఇప్పటికే ఎందుకు తుంగతుర్తిలోనే ఎందుకు ఇంత రభస జరుగుతుంది? అందుకనే వద్దని చెప్పిన నిన్న. అందుకని నిన్న అక్కడ మీరు ఇన్వాల్వ్ కావద్దని కూడా చెప్పిన. ఎందుకు అంటే వీళ్ళు ఏదో చావు కోసం వచ్చిన దాన్ని కూడా మీరు ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నారు అనేది వాళ్ళు మీకు మిమ్మల్ని టికెట్ ఇప్పించి మిమ్మల్ని గెలిపించినందుకు కాంగ్రెస్ టికెట్ అనేది నా జేబులో రాజగోపాల్ రెడ్డి గారి జేబులో ఉండదు, అధిష్టాన చేతిలో ఉంటది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారు. అది కరెక్ట్. మిమ్మల్ని గెలిపించి తప్పు చేసిన అని చెప్పి అంటున్నారు. నన్ను ఏం గెలిపించాలి, తప్పదు. నాకు నేను నా తుంగతుర్తి ప్రజలు గెలిపించారు. గతంలో మీరే అన్నారు రాజగోపాల్ రెడ్డి నాకు చెప్పేది నువ్వు గెలుస్తావని చెప్పి నాకు అలా అబద్ధం ఆడను నేను. విన్నారా? నువ్వు గెలిస్తే సామె కాంగ్రెస్లోకి వస్తా అన్నాడు. అప్పుడు ఆయన బీజేపీలో ఉండి నేను కాంగ్రెస్ చేయలే, ఆయన కడ ముంగంటే నేను కాంగ్రెస్ చేయలే. అది పరిస్థితి. పంచాయతీ ఎక్కడ వచ్చింది మీకు? కోమటిరెడ్డి అని ఒక కామెంట్ చేశారు మంత్రి మీద, అంత కోపం ఎందుకు వచ్చింది కోమటిరెడ్డి మీద? నిన్న నా కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్తే వాళ్ళ అటెండర్తో ఫోన్ చేసి నేను పోతుంటే, వాళ్ళ అటెండర్తో ఫోన్ చేయించినా కూడా పోతుంటే నేను. ఆయన మినిస్టర్ కాబట్టి సమీక్ష కోసం రాలేదు, ఒక చావు కోసం. నువ్వు సాగు కోసం ఆ రోడ్డు కోసం నేను దాదాపు 100 సార్లు చెప్పిన. 2 కిలోమీటర్ రోడ్డు వారు పరిశీలించారు నిన్న పోతూ. కానీ నాకు ఒక మాట చెప్తే నేను కూడా పోదు కదా. తాడోపేడో తెలుసుకోవాలనుకుంటుండే రెడ్డి నాయకులతోటి తాడోపేడో తెలుసుకోవాలనుకుంటుండే. అట్లా కాదులే. ఎందుకంటే ఇప్పుడు నాకు రెడ్లు నాకు ఓట్లు వేసిండ్రు, మాదిగోళ్ళు ఆయనకు ఓట్లు వేసిండ్రు. రెడ్లు నాకు ఓట్లు వేసిండ్రు, మాదిగలు ఆయనకు ఓట్లు వేసిండ్రు. ఒక్క మాదిగల రెడ్లతోనే కాదు రాజ్యం. అన్ని అయ్యా రాజకీయంగా చావు డప్పు కొడతా అన్నారు. ఇక అది రాజకీయం అయిపోయింది, దాని క్లోజ్ అయిపోయింది. దానికోసం అధిష్టానం ఏం తీసుకుంటూ చూస్తాను. ఇష్యూ మళ్ళీ రేపు కంటిన్యూ అవుతుందా? దీన్ని ఇంతటితో ముగిస్తారా, కంటిన్యూ చేస్తారా ఇష్యూ? మీరు కానీ వాళ్ళు కానీ? వాళ్ళు కూడా ఆపితే మంచిది. సార్, కాసేపు క్రితం మీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ ఏదైనా ఉంటే జిల్లా అధ్యక్షుడికో క్రమశిక్షణ కమిటీ చెప్పాలి కానీ బయటకు వచ్చి మాట్లాడడం సరైంది కదా అన్నారు. ఎవరు? శంకర్ నాయక్. సరే, ఆయన ఎవరు మాట్లాడితే వాళ్ళు. పిసిసి కానీ సీఎం కానీ మాట్లాడారా సార్? సీఎం కానీ ఎవరు మాట్లాడారు? మీరు నేను మాట్లాడలేదు. మునుగోడులో నేను నా క్యాడర్ కూడా బాధపడుతుంది గెలిపించినందుకు.